నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. రాష్ట్ర స్థాయి కార్యవర్గం, గ్రామం నుంచి నియోజకవర్గాల వరకు కమిటీలు, కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులు, బీఆర్ఎస్ లో కనిపించబోయే మార్పులివి. పార్టీ పునర్నిర్మాణంపై అధినేత కేసీఆర్ దృష్టి సారించారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలక ప్రకటన కూడా ఉండబోతుందని సమాచారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోపు కార్యవర్గాల నియామకం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ లక్ష్యం ఏంటి? ఎప్పటికప్పుడు ప్రక్షాళన వెనుక వ్యూహం ఏంటి? కారు పార్టీ అసలు టార్గెట్ అదేనా? పార్టీ ప్రక్షాళనకు సిద్ధమైన కేసీఆర్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు. కొత్త కమిటీలో ఎవరు ఉండబోతున్నారు? కమిటీలపై కేసీఆర్ ఆలోచన ఏంటి? కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారా? పార్టీ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గంతో పాటు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నియమించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన తరువాత కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. చాలా ఏళ్లుగా పాత కార్యవర్గం, పాత కమిటీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పార్టీలో కొంత నిస్తేజం అలుముకుందన్న చర్చ జరుగుతోంది. పార్టీలో పదవుల కోసం నేతలు, కార్యకర్తలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తరువాత వరుస కేసులు, విచారణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు కార్యవర్గ ఏర్పాటు, కమిటీల నియామకాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. పాత కార్యవర్గం, కమిటీలతోనే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ ఇకపై పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ తరువాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికల తరువాత కొంతమంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోగా మరికొంతమంది కొత్తగా కండువా కప్పుకున్నారు. దీంతో సీనియర్లు మొదలుకొని కొత్త, పాత నేతల కలయికతో రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనికోసం కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీకి తిరిగి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండబోతుండగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ఎన్నుకోనున్నారని తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శుల ఎంపికపై అందరి అభిప్రాయాలు తీసుకోనున్న కేసీఆర్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని ప్రక్షాళన చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చాలా మంది స్థానిక నేతలు, కార్యకర్తలు పార్టీని వీడగా కొంతమంది కొత్తగా పార్టీలోకి వచ్చారు. దీంతో స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుని ముందు నుంచి పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తూనే కొత్త వారికి కూడా పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఇకటు కొన్ని జిల్లాలకు అధ్యక్షులను కూడా మార్చాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని జిల్లాలకు మాజీ ఎమ్మెల్యేలు అధ్యక్షులుగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్లను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు మొత్తం జిల్లా బాధ్యతలను చూసుకోలేరనే ఆలోచనతో గులాబీ బాస్ ఇలాంటి నిర్ణయానికి సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్యవర్గం, కమిటీలే ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ కొత్త కమిటీల ఆధ్వర్యంలో మంచి ఫలితాలను సాధించాలని భావిస్తున్నారట. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్న కేసీఆర్ కొత్త కార్యవర్గం, కమిటీల ద్వారా మళ్లీ జనాల్లోకి వెళ్లాలనే ప్లాన్తో ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఏప్రిల్ 27 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది.